వచనాల్లో దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలు పక్షంగా చేశాడు. ఆ కార్యాలు ఒకటి కాదు, రెండు కాదు, పదులు కాదు, వందలు కాదు, వేలు కాదు, ఎన్నో లక్షల కార్యాలు ప్రభు తన ప్రజలు జరిగించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు ఈ కార్యాలు జరిగించాడో, ఏ ప్రజలు ఏదైతే దేవుడు ఇట్టి కార్యాలు చేశాడో ఆ ప్రజలు ఏం లేరటండి, దేవుడు ఏవైతే కార్యాలు జరిగించారో ఆ కార్యాల పట్ల వారిలో ఏం లేదట, జ్ఞాపకం లేదు, కృతజ్ఞత లేని స్థితిలో వారు ఉన్నారు. దేవుని కార్యాలు అనుభవించినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తూ వారు వారి జీవితాల్లో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దైవజనాంగమా, ఈ రోజు నీవు నేను మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభు నీ జీవితంలో చేసినటువంటి విలువైన కార్యాలు, మహిమ గల కార్యాలు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు, స్వస్థత గల కార్యాలు, విడుదల గల కార్యాలు ఏవైతే దేవుని ఎదురు నుండి నీవు నేను మనం పొందుకుంటున్నామో వాటి పట్ల జ్ఞాపకం కలిగి ఉన్నామా, వాటి పట్ల కృతజ్ఞత కలిగి